గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. విదేశీయుల్ని తరిమేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం కొత్త ఎక్స్పెక్టెడ్ రిమూవల్ ఆర్డర్ని తీసుకొచ్చింది. ఎలాంటి న్యాయ విచారణతో సంబంధం లేకుండా కొంతమంది వలసదారుల్ని తరిమేసేందుకు అన్ని అధికారాల్ని హోంల్యాండ్ సెక్యూరిటీ కట్టబెట్టింది. ఈ చట్టంతో భారతీయులకు ఇబ్బందులు తప్పవన్నారు న్యాయ నిపుణురాలు గీతా దమ్మన. కొత్త ఎక్స్పెక్టెడ్ రిమూవల్ ఆర్డర్ కారణంగా అమెరికాలో 1 కోటి మందికి పైగా సమస్యలు ఏర్పడతాయని చెప్తున్నారు. అందులో 3 లక్షల మంది భారతీయులున్నారని, వారందరికీ ఇబ్బందులు తప్పవన్నారు గీత. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తో అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సన్నా సమావేశమయ్యారు. 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చలు జరిపారు. ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టాక ట్రంప్ ని భారత రాయబారి కలవడం ఇదే తొలిసారి. H-1B వీసాలపై ఆంక్షలు, అమెరికాలో ఉంటున్న భారతీయులకు భద్రతా అంశాలపై చర్చించినట్టు సమాచారం. కాన్సస్ లో దారుణ హత్యకు గురైన శ్రీనివాస్ కూచుబొట్ల కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక చర్చిలో శ్రీనివాస్ సంస్మరణ సభ జరిగింది. మిత్రులు, తోటి ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రశాంతతకు మారుపేరైన కాన్సస్ లో ఇలాంటి ఘటన జరగడం నివ్వెరపడేలా చేసిందన్నారు స్థానికులు. ఉన్మాది ఆడమ్ వ్యూరింటన్ చేసిన ఘాతుకాన్ని అందరూ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. వ్యూరింటన్ కాల్పులకు తెగబడ్డానికి కారణం ఏదైనప్పటికీ అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు. శ్రీనివాస్ హత్య తర్వాత భారత్లోని తమ బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం వాస్తవమే అంటూ గురించి ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా తమ జాగ్రత్తలో తాముంటే మంచిదని తోటి భారతీయులకు సలహా ఇస్తున్నారు. పాకిస్తాన్ కి చెందిన యువకుడు కూడా శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆడమ్ వ్యూరింటన్ కాల్పులు జరిపితే అమెరికాలో ఉన్మాద చర్యగా ప్రచారం చేస్తున్నారని, పాకిస్తాన్ లేదా భారత్ కు చెందిన వాళ్లు అదే పని చేస్తే టెర్రరిస్ట్ అని మండిపడ్డారు. పైగా వ్యూరింటన్ మానసిక పరిస్థితి బాగాలేదని బుకాయించడం సరికాదన్నారు. టెంపర్ ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లింలపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో రుమానా అహ్మద్ అనే వైట్ హౌస్ మహిళా ఉద్యోగి రాజీనామా చేశారు. ట్రంప్ పగ్గాలు చేపట్టిన 8 రోజుల్లోనే తాను విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రుమానా. అమెరికా కాన్సస్ లో దారుణ హత్యకు గురైన శ్రీనివాస్ కూచుబొట్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ట్రంప్ ప్రభుత్వంతో ఇప్పటికే విదేశాంగ శాఖ చర్చలు జరిపిందన్నారు వెంకయ్య నాయుడు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలని అనుకుంటున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. కాన్సస్ లో శ్రీనివాస్ కూచుబొట్లను జాత్యహంకార ఉన్మాది కాల్చి చెప్పడం వారిని షాక్ కి గురి చేసింది. అమెరికా వెళ్తే రేసిస్టులతో ప్రాణహాని ఉంటుందన్న భయం ఇండియన్ స్టూడెంట్స్ ని వెంటాడుతోంది. అమెరికాలో ఉన్నత విద్యకు ప్లాన్ చేసుకున్న చాలా మంది విద్యార్థులు ఇప్పటికే తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. మెంటల్ ట్రంప్ పాలనలో అగ్రరాజ్యం ఇక ఎవ్వరికీ సేఫ్ కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. భారత విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్కాలర్లు అమెరికా విషయంలో మనసు మార్చుకుంటున్నారు. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్వరం పెంచారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత చిత్రపటాల్ని తొలగిస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎంగా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచుండే అమ్మ బొమ్మల్ని తీసేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. తమిళనాడులో హైడ్రో కార్బన్ ప్రాజెక్టుపై తీవ్ర దుమారం రేగుతోంది. పచ్చని పంట పొలాల్ని నాశనం చేసే ప్రాజెక్టు మాకొద్దంటూ రైతులు ఉద్యమిస్తున్నారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తంజావూరు, పుదుకోటై జిల్లాల ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేశారు. నెడువాసల్లో భారీగా ఆందోళనలు చేపట్టారు. వీరికి ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఫిబ్రవరి 28న ఎండీఎంకే నేత వైగో ఆధ్వర్యంలో భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ ఇక్కడకు రావద్దంటూ అల్టిమేటం విధించింది. అయితే బీజేపీ మాత్రం ప్రాజెక్టుకు మద్దతిస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం 1-2 గ్రామాలు నష్టపోతే ఇబ్బంది లేదన్నారు నేతలు. బీజేపీ తీరుపై ఇతర పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైడ్రోకార్బన్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాటానికి కమల్ హాసన్ మద్దతిచ్చారు. రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు ఆయన. అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి తమిళ యువత కూడా మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. హైడ్రో ప్రాజెక్టు వ్యతిరేక పోరాటానికి పాండిచేరి సీఎం సంఘీభావం తెలపడం హర్షణీయమన్నారు ఆయన. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆర్మీలో పలు ఉద్యోగాలకు నిర్వహించాల్సిన ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ వ్యవహారంలో పూణే, నాసిక్, నాగ్పూర్కి చెందిన 300 మంది విద్యార్థులు, 18 మంది నిందితుల్ని థానే పోలీసులను అరెస్ట్ చేశారు. ఒక్కో విద్యార్థికి 2 లక్షల రూపాయలకు పేపర్ లీక్ చేశారు కేటుగాళ్లు. పూణేలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు అధికారులు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంక్ ఆదాయ పన్ను వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు ఆయన. జైట్లీ బ్యాంక్ వివరాలతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడికి సంబంధించిన వివరాలన్నింటినీ ఇవ్వాలని కోరారు ఆయన. నేడు యూపీలో 5వ దశ పోలింగ్ జరగనుంది. యూపీ ఎన్నికల్లో మళ్లీ గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు సీఎం అఖిలేష్. సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమికి 300 స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్, ఎస్పీల పొత్తు 2 కుటుంబాలకు సంబంధించింది కాదని, 2 యువకుల మధ్య జరిగిన ఒప్పందం అన్నారు అఖిలేష్. యూపీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. బీజేపీపై మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించిన బీజేపీ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ఎద్దేవా చేశారు. విజయంపై నమ్మకం లేకే అభ్యర్థి పేరును ప్రకటించలేదని కమల దళాన్ని విమర్శించారు మాయావతి. వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను పార్టీ అధినేత చంద్రబాబుకు అప్పగిస్తూ పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పార్టీ ప్రధాన కార్యదర్శిని లోకేష్ ను తీసుకోవాలని పాలిట్ బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించింది. వెలగపూడిలో నిర్మించిన నూతన అసెంబ్లీని మార్చి 2న ఉదయం 11:25 ప్రారంభిస్తారు చంద్రబాబు. విశాఖలో ల్యాండ్ పూలింగ్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. బ్యాంకులకు 1000 కోట్ల బాకీలు ఎగ్గొట్టిన వారికి మంత్రి పదవులిచ్చి సీఎం ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు ఆమె. విశాఖ జిల్లా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని ఆరోపించారు. ప్రతి అంశంలోనూ ప్రభుత్వం అన్యాయంగానే వ్యవహరిస్తుందన్నారు రోజా. వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. రోజాకు మీడియా పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారామె. 24 గంటలు మీడియాలో కనపడాలని అవాకులు చవాకులు పేలడం రోజా నైజమని విమర్శించారామె. లిక్కర్ సిండికేట్ తో వైసీపీ నేతలకే లింకులున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే అనిత. కాపుల డిమాండ్లను పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు. వైసీపీ నేతలతో చేతులు గలిపిన ముద్రగడ పద్మనాభం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ముద్దుకృష్ణమ. అభివృద్ధిని అడ్డుకునేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని అన్నారు ఆయన. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ముద్రగడ పద్మనాభం ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమన్నారు కొల్లు రవీంద్ర. ట్రంప్ విధానాల వల్లే అమెరికాలో విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా. ట్రంప్ కేవలం ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారానే అధికారంలోకి వచ్చారన్నారు ఆయన. భారతీయుల భద్రతపై ట్రంప్ భరోసా ఇవ్వాలన్నారు. మృతుడి శ్రీనివాస్ కుటుంబానికి అమెరికా ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు రఘువీరా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా సాగాలన్నారు పీసీసీ చీఫ్ రఘువీరా. పొలిటికల్ మైలేజ్ గురించి కాకుండా ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్నారు ఆయన. ప్రత్యేక హోదాపై శాసనసభలోనూ కౌన్సిల్లోని తీర్మానం చేసి ప్రధానికి పంపాలన్నారు. ఈ విషయంపై సీఎంతో పాటు వైసీపీ, బీజేపీ సభాపక్ష నేతలకు లేఖలు రాశారన్నారు రఘువీరా. రాయలసీమ జిల్లాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని అన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కరువు నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు ఆయన. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథక నిధుల్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు రామకృష్ణ. పథకాలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కంటతడి పెట్టారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు పోలీసుల చేత తన భార్యను కోడల్ని చెప్పుకోలేని భాషలో తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నానని, అంతకు మించి తనకే కోర్కెలు లేవన్నారు ముద్రగడ. కాపు రిజర్వేషన్ సాధన కోసం సత్యాగ్రహ దీక్షకు దిగారు జక్కంపూడి గణేష్. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు ఆయన. కాపుల్ని బీసీలో చేర్చడానికి ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ జాడ లేకుండా పోయిందని విమర్శించారు. ముద్రగడ పిలుపుతో దీక్షకు దిగానన్నారు గణేష్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు సంఘీభావంగా తిరుపతిలో బలిజలు దీక్షకు దిగారు. 4 కాళ్ల మండపం దగ్గరకు దీక్షకు దిగిన బలిజ నేతలు కాపుల్ని బీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఈ దీక్షకు మద్దతు తెలిపారు వైసీపీ నేత భూమన. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం గిన్ని తండాలో మిషన్ భగీరథ పనుల్ని పరిశీలించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. పనులు జరుగుతున్న తీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి గుంటకు సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పోచారం. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరైనవే అన్నారు మంత్రి తలసాని. కాంగ్రెస్ నేతలు ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఆయన. 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని 2.5 ఏళ్లలో తాము చేసి చూపించామన్నారు. నల్గొండలో కాంగ్రెస్ కుమ్ములాటల్ని తమపై రుద్దుతున్నారని విమర్శించారు తలసాని. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ సహకారంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో చెరువులు, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. హఫీజ్పేట్ డివిజన్లో కాయిదమ్మకుంట చెరువులోకి గుర్రపడెక్కను మిషన్ సహాయంతో తొలగించారు ఆయన. జేకేఎంఆర్ నిధులతో చెరువుల్ని అభివృద్ధి చేస్తామన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల టీఆర్ఎస్ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహమూద్ మైనార్టీ విద్యార్థుల కోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన జనావేదన సదస్సులో పాల్గొన్నారు ఆయన. రాష్ట్రంలో రాజకీయంగా కేసీఆర్ కళ్లు తెరవక ముందే కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు ఆయన. సింగరేణి ఉద్యోగుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి. నిర్వాసితులకు ముందుగా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే మిగతా వారికి కేటాయించాలన్నారు. సింగరేణి ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి కార్మికుల సమస్యలు, డిమాండ్లపై నివేదిక రూపొందించారు. వీటిని ప్రభుత్వం అమలు చేయాలన్నారు ఆయన. ప్రతి కార్మికుడికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తానన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. గోషామహల్, 100 పడకల ఆసుపత్రి కోసం శంకుస్థాపన చేసిన తెలంగాణ ప్రభుత్వం భూమిని సేకరించడంలో విఫలమైందన్నారు. ఈఎస్ఐ సేవల విస్తరణకు సిద్ధంగా ఉన్నామన్న బండారు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వాలన్నారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం పనిచేయాలన్నారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండ్ రామ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రెవెన్యూ డివిజన్ సాధన దీక్షను విరమింపజేశారు ఆయన. అంతకుముందు సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కోదండ్ రామ్. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ గురువులు సందర్శించారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ బౌద్ధ మహాసభలో భాగంగా 4వ రోజు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బౌద్ధ మతాన్ని ఆదరిస్తుందని, బౌద్ధ ఆరామాల్ని అభివృద్ధి చేస్తామన్నారు మల్లేపల్లి లక్ష్మయ్య. వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. మనపాడు సముద్ర తీరంలో బోటు మునిగిపోవడంతో 9 మంది చనిపోయారు. మరణించిన వారిలో 3 పిల్లలు, 5 మహిళలు ఉన్నారు. 32 మంది టూరిస్టులతో సముద్రంలోకి వెళ్లిన బోట్ బోల్తా పట్టడంతో ఈ ఘోరం జరిగింది. మేఘాలయ రాష్ట్రంలోని వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్ బోల్తా పడ్డ దుర్ఘటనలో 16 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. 70 మందితో కూడిన బృందం ట్రక్కులో చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
శ్రీహరికోటలోని షార్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్లోని 146వ నంబర్ భవనంలో మంటలు రాచుకున్నాయి. ఈ భవనంలో నిల్వ ఉంచిన ఘన ఇంధన వ్యర్థాలకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. లాస్ ఏంజలీస్ లో అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. 24 విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తున్నారు. 14 విభాగాల్లో నామినేటెడ్ అయిన లాలా ల్యాండ్ సినిమా అనే బెస్ట్ సినిమాగా ఎంపిక కావచ్చన్న అంచనాలున్నాయి. ఐసిస్ ఉగ్రవాదులు ఏడాదిన్నర పాటు తనకు ప్రత్యక్ష నరకం చూపించారన్నారు తెలుగు డాక్టర్ రామ్మూర్తి. లిబియా టెర్రరిస్టుల చెర నుంచి విడుదలైన రామ్మూర్తి ఢిల్లీ చేరుకున్నారు. తనని మానవ బాంబుగా మారాలని ఉగ్రవాదులు ఒత్తిడి చేశారన్నారు. ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న సూసైడ్ బెల్టులు చాలా శక్తివంతమైనవని వెల్లడించారాయన. getmyjob.com పేరుతో హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళా ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు 30 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాకు వస్తాయని నిర్వాహకులు చెప్పారు. తీరా జాబ్ మేళాకు వెళ్తే సెక్యూరిటీ ఉద్యోగాలని చెప్పడంతో షాక్ అయిన నిరుద్యోగులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జయశంకర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది కూలీలకు గాయాలయ్యాయి. కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన కూలీలు ట్రాలీలో రేగొండ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కనపర్తి సమీపంలో అదుపు తప్పి బ్రిడ్జి పై నుంచి కిందకు పడిపోయింది. గాయపడ్డ వారిని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఫీర్జాదిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ ఏసీ మెకానిక్ షెడ్ లో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న కూలర్ల దుకాణంలోకి ప్రవేశించాయి. మంటలు ఎగసిపట్టడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్పాట్ కి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 1 నుంచి 19 వరకు 1291 సెంటర్లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించారు. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9న జరగాల్సిన పరీక్షను 19వ తేదీకి వాయిదా వేశారు. ఎస్బీహెచ్ఎస్ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 7వ వార్షికోత్సవం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యురాలు పి కమలమ్మ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల కోసం ఇచ్చే రుణాల్ని వారిని బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా ఇవ్వాలని కమలమ్మ ఈ సందర్భంగా సూచించారు. హైదరాబాద్లోని ఆజంపురాలో నాలా ఒడ్డున ఒక మొసలి పిల్ల కనిపించింది. స్థానికులు భయాందోళనకు గురిచేసింది. స్థానికులు జూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు మొసలి పిల్లను జూకి తరలించారు. ఈ మొసలి పిల్ల వయసు 3 నెలలు ఉంటుందని తెలుస్తోంది. ఆడిటర్ ముసుగులో ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసిన శ్రీనాథ్ అనే వ్యక్తిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రికార్డుల్ని, పాన్ నంబర్లను చూపించని వెనక్కి తీసుకునే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని చీటింగ్ కి పాల్పడ్డాడు. ఐటీ శాఖ అధికారులు శ్రీనాథ్ ని అరెస్ట్ చేసి కీలక పత్రాలు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించింది. దాదాపు 6,57,000 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,462 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని పరీక్షకు అనుమతించలేదు. ఒంగోలులో తహసీల్దార్గా పనిచేస్తున్న రమణ భార్య మాధవి, ఆమె సోదరుడు రఘురాం మార్కాపురంలో గ్రూప్ 2 పరీక్షలు రాశారు. కారులో కనిగిరికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలేరు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్న చెల్లెళ్లతో పాటు బొలేరో డ్రైవర్ కూడా చనిపోయారు. తెనాలిలో బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న నిఖిల్ రెడ్డి అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సీసీ కెమెరా విజువల్స్, సోషల్ మీడియా సహకారంతో పోలీసులు 36 గంటల్లోనే కేసును ఛేదించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నాగూర్ మీరా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో రోడ్ల విస్తరణలో భాగంగా అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనికి వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఆక్రమణల విషయంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వర స్వామికి క్షేత్ర మాడవీధుల్లో అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయ ఈఓ శంకర్ ప్రసాద్, చైర్మన్ ప్రసాద్, నంద్యాల డీఎస్పీ హర్నాథ్ రెడ్డి మొదట రథాన్ని లాగి రథోత్సవం ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, అత్తార్ చాంద్ బాషా, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎద్దనపూడి మండలం పోలూరులో మద్యం బెల్ట్ షాప్ దగ్గర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మరణించిన శామ్యూల్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మార్టూరు వద్ద జాతీయ రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నెల 28న విజయవాడలో రవాణా బంద్ జరగనుంది. ఆటోలు, లారీలు, మినీ వ్యాన్ల రాకపోకల్ని నిలిపేయనున్నారు. పెంచిన ఫీజులు, పెనాల్టీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ రవాణా రంగ పరిరక్షణ సమితి ఈ బంద్ కి పిలుపునిచ్చాయి. సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు తెలంగాణ బీసీ కమిషన్ అధ్యక్షుడు బిఎస్ రాములు. కొలకలూరి విశ్రాంతమ సాహిత్య పురస్కారాల ప్రధానోత్సవం సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కొలకలూరి ఈనాక్ సాహిత్యంపై పరిశోధన వ్యాసాల రచయితలకు, పలువురు రచయితలకు అవార్డులు అందించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ పింక్ థాన్ నిర్వహించారు. యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్ సహకారంతో మాక్సిమస్ మైసన్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పింక్ థాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 7,000 మందికి పైగా మహిళలు పరుగులు తీశారు. కాకినాడలో హ్యాపీ సండే కార్యక్రమం మొదటిసారిగా ప్రారంభించింది నగర పాలక సంస్థ. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అడిషనల్ ఎస్పీ, పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రూరల్ అచ్చంపేట నుంచి మ్యాజిస్టిక్ సినిమా హాల్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం డాన్సులతో అలరించారు విద్యార్థులు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి మరోసారి తన డాన్స్ తో యూత్ ని షేక్ చేశారు. మేడ్చల ఆర్టీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన 5K రన్ లో ఎంపీతో పాటు డీటీఓ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాని యాక్సిడెంట్ జీరో జిల్లాగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్న మల్లారెడ్డి ఓ పాటకు స్టెప్పులేసి యూత్ లో జోష్ పెంచారు. నెల్లూరులోని మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. శివరాత్రి అనంతరం ఆలయంలో రథోత్సవం జరగడం ఆనవాయితీ. రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు చేరుకుని ఉత్సవం తిలకించారు. ఆలయ సమీపంలోని వీధులు భక్త సందోహంతో కిటకిటలాడాయి. హీరోయిన్ కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుంది. స్వామివారి దర్శనానంతరం అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులు ఫిట్నెస్ కు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పద్మారావు. యశోద హాస్పిటల్ నిర్వహించిన స్పోర్ట్స్ మెడిసిన్ మీట్ కు హాజరైన మంత్రి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఒలింపిక్ పతక విజేత పివి సింధు కూడా ఈ మీట్ కి హాజరైంది.